దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినము మరియు మొదటి మాసం చివరి దినం ఎంత అద్భుతంగా నడిపించాడు దేవుడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ ఘనత సమస్త ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరు అంత బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమ మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే అనుకుంటున్నాను. తెరిచి చూడండి, లేని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట, మనందరికీ తెలిసిన మాట చదువుతా ఉన్నాను. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. దేవుడు తన పరిశుద్ధ మాటను మనకు ఉదయించండి. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్ర, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి నాయన చక్కటి అవకాశం మాకు ఇస్తున్నావు. ఈ ఉదయకాలపు ధ్యానమైనటువంటి నాయన ఈ వేదిక మీద అనేక సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. నూతన సంవత్సరంలో ప్రారంభ మాసం చివరి దినాన మమ్మల్ని నిలబెట్టుకుని మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాలుభాషలు అవుతున్నారు. మరి నిశ్చితమైతే మరింత మందిని పాలుభాషలు చేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యేసునామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషపడలేదా? మరొకసారి మీ అందరికీ స్వాగతం. దేవుడు ఎంత అద్భుతంగా 2026 సంవత్సరం మాసం పూర్తయిపోయింది కదా, చివరి దినం ఈరోజు అద్భుతంగా నడిపించాడు. అయితే ఈరోజు చదువుకున్నటువంటి మాట మనందరూ తెలుసు. గడిచిన దినాన అబ్రహాము ఏ విధంగా దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయిన బయలుదేరి వెళ్ళిపోయాడు. చక్కటి విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా ఎంచుకుని ఒక విలువైన మాట, అంటే నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పనిని అబ్రహాముకు కాస్తానా అని ఆయనకు ప్రశ్నించుకున్నాడు. చూడండి, అంటే ఎంత అన్యోన్యత కలిగి అబ్రహాము దేవునితో నడుస్తున్నాడో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఆయనతో స్నేహంతో ఉంటే, ఆయనలో స్నేహం కలిగి ఉంటే కొన్ని సంతోషాలు ఉన్నాయి, కొన్నిసార్లు ఆయన స్నేహంలో కష్టాలు కూడా ఉన్నాయి. ఆ రెండింటిని సమపాళ్ళుగా మిళితం చేసుకుని అబ్రహాము తన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాడు. లేదా ఆయన స్నేహంలో ఉన్నటువంటి సంతోషాలు ఏంటంటే, దేవునితో నిజమైన స్నేహం ఎటువంటిది అని అంటే ఆనందకరమైనది. ఆ ఆనందాన్ని ఎలాంటిదో ఆది కాండము ఈ 18వ అధ్యాయం స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో పొందే అనుభూతికి భిన్నమైనది ఈ స్నేహం. గమనించాలి. అంటే ఈ స్నేహం ఎటువంటిది అని అంటే, ఆయన చిత్తాన్ని తెలియచేయమని దేవునిని మనము ప్రార్థించాల్సినటువంటి అవసరము లేని అన్యోన్యత ఉన్నటువంటి స్నేహం. నీకు దేవునితో ఉన్నటువంటి ప్రగాఢమైన అన్యోన్యతకు ఇది స్పష్టమైన రుజువు. అంతేకాదు, ఇది మన విశ్వాస జీవితానికి శిఖరాగ్రం. ఎందుకంటే నీవు నేనే ఆయన చిత్తం. మన అంతరంగంలో మనము సంయమం పాటిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉంటే ఆయన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని, ఆనందాన్ని మనకిస్తూ ఉంటాడు. నువ్వు విజ్ఞతతో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ వాస్తవానికి ఆయన చిత్తమే. గమనించాలి పిల్లరా, ఆయన నీ పట్ల ఆయనకున్న చిత్తమే అది. నీవు నేను ఆయనతో పరిపూర్ణమైన సంతోషదాయకమైనటువంటి స్నేహంలో ఉన్నాం కాబట్టి మనం కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలలో తప్పు జరగవచ్చు. అవి వ్యర్థమైన నిర్ణయాలు కావచ్చు, తప్పు నిర్ణయాలు కావచ్చు. అటువంటిప్పుడు ఆయన నిన్ను ప్రేమతో మనను వారిస్తున్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకోగలం మనం.
ఆయన మనలను వారించినప్పుడు ఆగిపోవాలి అక్కడంతే. కారణం ఏంటంటే మనతో ఆయనకున్న స్నేహము, లేక ఆయనతో మనకున్న స్నేహం అంత విలువైనది, శ్రేష్టమైనది. లేకపోతే ఆయన స్నేహంలో కష్టాల గురించి కనుక మనం ఆలోచన చేస్తే, కొన్నిసార్లు మనము పట్టుదలతో ప్రార్థించడం ఆపేసి, ఏమోలేండి దేవుని చిత్తం కాదేమో, నాకు తెలియదండి ఇది దేవుని చిత్తమో కాదేమో అని చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే విశ్వాస జీవితంలో మనం ఇంకా ఎక్కవలసిన మెట్లు ఉన్నాయి, గమనించాలి. మనకు దేవునికి మధ్య ఉండాల్సిన అన్యోన్యత విషయంలో కొరత ఉందేమో, అది ఆ లోపించిందేమో అన్యోన్యత. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవునితో ఎలాంటి అన్యోన్యత కలిగి ఉన్నాడో అటువంటి అన్యోన్యతనే మనలో లేదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించగలగాలి. మనం ఎటువంటి అన్యోన్యత కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నాడో అలాంటి అన్యోన్యత మనలో ఒకవేళ లేదేమో. అంటే కష్టాలు కూడా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఆగిపోయి, ప్రార్థిస్తున్నప్పుడు ఆగిపోయి దేవుని చిత్తం కాదేమో అనకూడదు. అంటే ఇవన్నీ కష్టాలంటే ఇవన్నీ మనలో లేవేమో. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ప్రార్థన చేస్తాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండలాగున ప్రార్థన చేశాడని యోహాను సువార్తలో. చూడండి, ఈ నెల చివరి దినం, ఈ నెల ప్రారంభం నుండి మనం చేసినటువంటి ప్రార్థన, నువ్వు చేసినటువంటి చివరిసారి చేసిన ప్రార్థన గుర్తుందా? అంటే గత రాత్రి నువ్వు చేసిన ఆ చివరి ప్రార్థన గుర్తుందా? నీకు దేవుని పట్ల భక్తి ఎంత ఉంది? లేదా ఆయన పట్ల భక్తిగా ఉంటున్నావా, లేకపోతే నీవు కోరుకున్న కోరికల పట్ల మాత్రమే భక్తిగా ఉన్నావా, శ్రద్ధగా ఉన్నావా? నీవు నేను పరిశుద్ధాత్మ వరాలు పొందాలని నిర్ణయానికి మాత్రమే పరిమితం ఉన్నామేమో, లేకపోతే దేవునితో అన్యోన్యత కలిగి ఉండాలని కోరుతున్నావా? ఆయన ఏమంటారంటే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. దేవుణ్ణి అడగాలనుకోవడం, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకోవడం, ఆయనతో అన్యోన్యత కలిగి ఉండాలంటే మాత్రమే మన ప్రధాన ఉద్దేశమే ఉండాలి నూతన మాసం వెళ్ళేటప్పుడు. పిల్లలు అందుకే యెహోవాను బట్టి సంతోషించుమో, ఆయన హృదయ వాంఛలను తీరుస్తుందని చెప్పి నేను వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుడి గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలని తలంపుతో ప్రార్థన చేద్దాం. ఈ 2026 సంవత్సరం ఒక నెల అయిపోతుంది. రేపటి దినం నుండి ఒక నూతన మాసం వెళ్ళబోతున్నాం. ఈ నూతన మాసంలో మన స్నేహము ఆయనతో పటిష్టమైనదిగా, అబ్రహాము స్నేహం ఏ విధంగా అయితే పట్టుదల కలిగి పటిష్టమైనదిగా సురాష్ట్రమైనది ఉందో, ఆయన స్నేహంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆయన స్నేహంలో ఉన్నటువంటి కష్టాన్ని ఏ విధంగా అయితే అబ్రహాం మిళితం చేసుకుని తన యాత్రను కొనసాగించాడో, రానున్న నూతన మాసంలో మనం కూడా అటువంటి స్నేహ భావం కలిగి దేవుని యొక్క అన్యోన్యతలో ముందు కొనసాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ ఘనమైన నామాన్ని పొందనాలు. 2026 సంవత్సరం ప్రారంభ మాసం చివరి దినాన నీ కృపలు మనం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ, మరి 31 దినాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఈ 31 దినాలు అనేకమైన సత్యాలు మేము నేర్చుకున్నాం. మరి రానున్న నూతన మాసంలోనికి నీతో స్నేహం కలిగి ఆ స్నేహ బంధములో నడుస్తూ ముందుకు కృప దయచేయండి. నీ స్నేహంలో కష్టాలు, నీ స్నేహం సంతోషాలు అబ్రహాం భక్తుడు ఏ విధంగా అయితే మిళితం చేసుకున్నాడు, మేము కూడా అట్టి స్థితిని తెలుసుకుని నడవగలిగే స్థితి నూతన మాసంకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.